ఓకే, సో కొబ్బరి పాల చారుకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే మనకి ఇంట్లో పూజలు అవి జరిగినప్పుడు కొబ్బరిలు కూడా ఎక్కువ మిగిలిపోతుంటాయి కదా, కొబ్బరి చిప్పలు. అలాంటప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసేసి మనం బాగా మిక్సీ పట్టేసి ఒక క్లాత్లో వేసి బాగా పిండేసుకుంటే మనకు కొబ్బరి పాలు అనేది వస్తాయి. అంత కష్టం ఎందుకు పడతాం అనుకుంటే మనకు మార్కెట్లో కూడా, సూపర్ మార్కెట్లో మీకు ఈజీగానే దొరికిపోతాయి కొబ్బరి పాలు కూడా. వాటిని తెచ్చుకొని కూడా మీరు హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. బట్ ఇంట్లో చేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంట్లో చేసుకునేటప్పుడు 2 సార్లు మనం అంటే ఒకసారి పిండేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి పిండేసుకుంటే సెకండ్ టైం ఫస్ట్ టైం 2 కలిపేసి చేసుకుంటే చిక్కగా ఉంటాయి, మీకు బాగా వస్తుంది అది. ఇక్కడ ఒక పొడి రెడీ చేసుకుందాం ముందుగా మనం. దీంట్లో కొద్దిగా మెంతులు. ఓకే, సో మెంతి గింజలు కొంచెం వేగిన తర్వాత సో ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా మిరియాలు, అలాగే కొంచెం ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం దోరగా వేగితే మనకు సరిపోతుంది. సో వాటిలో ఉండే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అంటే అరోమా మనకు బాగా బయటకు వస్తుంది. కొద్దిగా వేయించడం వల్ల వాటిలో ఉండే మాయిశ్చర్ అనేది వెళ్ళిపోయి మనకు పౌడర్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది అన్నమాట మనకు మిక్సీ పట్టినప్పుడు. సో ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా. సో వీటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని కాస్త చల్లారనిచ్చేద్దాం. చల్లారిన తర్వాత వీటిని మనం పొడి కొట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, పోపు పెట్టేసుకుంటున్నాం మనం దీనికి. ముందుగా దీంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, అలాగే జీలకర్ర, దీంట్లో మీకు కావాల్సితే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ఉల్లిపాయలే వాడుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న వీటిని పొడి చేసేసుకుందాం. ఓకే, సో ఇలా పొడి చేసి రెడీ పెట్టేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఉల్లిపాయలు కొంచెం వేగాలి. సో కొంచెం ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది. సో ఈలోగా ఒక బౌల్లో కొబ్బరి పాలు, అలాగే బియ్యపిండి, దీనివల్ల కొంచెం చిక్కదనం అనేది కూడా దీనికి వస్తుంది.
ఓకే, సో ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం పచ్చి వాసన వెళ్ళిపోయింది. దీంట్లో కొంచెం పసుపు, అలాగే టొమాటో ముక్కలు, ఇది కొంచెంగా వేగాలి. మనకి టొమాటో ముక్కలు వేగినట్టు కొంచెం వేగితే ఆ పచ్చదనం అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. దీంట్లో కొద్దిగా డిఫరెంట్గా ఇలా మనకు కొబ్బరి పాలతో అలా చేసుకుంటే బాగుంటుంది. అంటే మిరియాలు అనేది కొంచెం ఉంటే బాగుంటుంది. అంటే చల్లగా ఉన్న వాతావరణం ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎంత వీలైతే అంత కొంచెం మిరియాలు వాడుకుంటే ఆ సీజనల్గా మనకు వచ్చే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్కి అది మంచి మెడిసినల్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో కొంచెం ఉండలు లేకుండా కలిపేస్తున్నాను. కొద్దిగా వాటర్ పెట్టేసుకొని ఈ బియ్య పిండి కలిపిన కొబ్బరి పాలు దీంట్లో యాడ్ చేస్తున్నాను. అలాగే సరిపడా వాటర్, మనకి ఇదొక మరుగు రావాలి. ఈలోగా దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, అలాగే మెంతులు. సో ఈ పౌడర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అలాగే కొద్దిగా కొత్తిమీర, చివరిగా సరిపడా ఉప్పు. సో ఇది కరెక్ట్గా పడితేనే మనకు ఏ డిష్ అయినా టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకసారి అన్ని బాగా కలిపేసుకుని ఇది ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కొంచెం మరిగితే ఆ టమాటోలో ఉండ ఆ పులుపు కొంచెం వస్తుంది. దీంట్లో తర్వాత మనం పొడి చేసి యాడ్ చేసుకున్నాం కదా, అది ఆ కొబ్బరి పాల మిశ్రమాన్ని కూడా కొంచెం బాగా పట్టేస్తుంది. ఇది కొంచెం మనకు మరగాలి. ఓకే, సో ఇక్కడ మనకు చారు కూడా బాగా మరిగిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఇక్కడ ఇది కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కాబట్టి నేను దీంట్లో కొంచెం నిమ్మరసం పిండేస్తున్నాను. అలా కాకుండా చింతపండు పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఆ కొబ్బరి పాలు ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో దాంతోపాటే కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకుంటే మీకు ఆ చింతపండు గుజ్జులో ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే, సో కొంచెం కమ్మగా ఘాటుగా అంటే మనం పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, అలాగే నిమ్మపండు కూడా పిండేసుకున్నాం. కొంచెం పుల్లగా సూపర్గా ఉంటుంది చారు. సో వైట్ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్. కొద్దిగా కొత్తిమీర గార్నిష్. ఓకే, సో వేడివేడిగా కొబ్బరి పాల చారు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కొబ్బరి పాల చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మెంతులు 1/2 టీ స్పూన్. కొబ్బరి పాల చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మెంతులు వేసి, ఎండుమిర్చి, ఆ తర్వాత మిరియాలు, ధనియాలు,
జీలకర్ర వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొబ్బరి పాలు, బియ్యపిండి, కొద్దిగా నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ప్యాన్ లో పసుపు, టొమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కలిపి పెట్టుకున్న కొబ్బరి పాల మిశ్రమాన్ని వేసి కాస్త నీళ్లు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కలిపి బాగా మరిగించుకొని చివరగా నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల చారు రెడీ.